ఇంగ్లీషు యొక్క జబ్బు మనకు ఎంత పట్టిందో ఆఖరి కింద స్థాయిలో ఉన్న వాళ్ళకి కూడా ఆ అలవాటు అయిపోయింది. ఇంగ్లీష్లో మాడకపోతే ఫ్యాషను కాదు అనేటికి భావం వచ్చింది. మనం పట్టుబట్టి అందరం కూడా చేయాల్సింది ఏంటంటే తెలుగులో మాడకపోతే ఫ్యాషన్ కాదు. తెలుగు రానివాడు తెలుగువాడు కాదు. తెలుగులో మాట్లాడిన వాడు తెలుగు నాయకుడు కాదు. తెలుగు రాని వాడికి ఓటు వేయరాదు అనే గుర్తుపెట్టుకోవాలి. తెలుగు రాకపోతే ఓటు వేయకూడదు. నీకు చూడండి, రాజస్థాన్ నుంచి వచ్చి వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ వచ్చి తెలుగు మాడుతూ ఉన్నారు. చాలామంది ఉన్నారు రాజమండ్రిలో, నేను చెప్పలే, శుభ్రంగా తెలుగు మాడుతారు వాళ్ళు. కానీ తెలుగుదేశంలో పుట్టి అంటే తెలుగుదేశం అంటే పార్టీ కాదు, తెలుగు రాష్ట్రంలో పుట్టి తెలుగులో మాట్లాడకుండా ఇంగ్లీష్లో మాట్లాడే మనకు ఒక జబ్బు అయిపోయింది. ఇది అంటూ వ్యాధి. ఈ అంటూ వ్యాధిని ఎంత తొందరగా మనం వదిలిపెట్టుకుంటే అంతగా మనం బాగుపడతామని సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన ఈ తెలుగు మనకు గర్వకారణంగా ఉండాలి. మనందరం సంఘటితంగా ఉంటూ తెలుగు భాష ముందు తరాలకు కూడా పదిలంగా ఉండే దాన్ని విధంగా మనం అందరం ప్రయత్నం చేయాలి. సంస్కృతంలో ఉన్న మహాభారతాన్ని తెలుగులోకి అనువదించాలని శ్రీ రాజరాజ నరేంద్రుడు నన్నయ్య భట్టుకు ఎందుకు చెప్పాలని అనిపించింది ఆయనకి, ఎందుకు వాళ్ళు దాన్ని పాటించారు. పత్రికలను ఇతర సాహిత్యాన్ని వ్యవహారిక భాషలో రాయాలని వీరేశలింగం పంతులు గారు ఆ రోజు ఎందుకు అనిపించి ఉంటుంది? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటే అమ్మ భాష యొక్క ప్రాధాన్యత మనకు తెలుస్తుంది. అమ్మ భాషను మర్చిపోతే అమ్మను కూడా మర్చిపోయినట్టే. అందుకని ముందు ఇంట్లో, వీధిలో, గుడిలో, బడిలో, అమ్మ ఒడిలో భాష అవుతుందో ఆ భాష మాట్లాడదామని మనందరం ప్రతిజ్ఞ చేద్దాం. మనసులో ప్రతిన పొందాం. మీకు నేను మీటింగ్లో ప్రతిజ్ఞ చేయమని నేను చెప్పను. మనసులో ఆ ప్రతిన పొందితే కష్టమేం కాదు. మనం పుట్టింది తెలుగులో, కానీ మనకు అలవాటు అయిపోయింది మమ్మీ, డాడీ, బీడీ, జాడీ, కేడీ, ఈ అలవాటు అయిపోయి ఆ అలవాటు ప్రకారం మమ్మీ అని. ఇది అమ్మలకు కూడా వచ్చిన జబ్బు. అమ్మలు కూడా పెద్దలు నాన్న, మమ్మీ అను, డాడీ అను అని చెప్పని. నానా అంటే ఎక్కడి దాకా వినబడుతుంది, అమ్మా అంటే అంతరాళ నుంచి వస్తుంది, మమ్మీ అంటే మూతిలో నుంచి వస్తుంది. ఇంటికి వెళ్ళి ఒకసారి ట్రై చేయండి రాత్రికి. మమ్మీ అనండి, ఎక్కడి నుంచి వస్తుందో. అమ్మా అంటే ఎక్కడి నుంచి వస్తుందో ఒకసారి మనకు అర్థమవుతుంది. అలాంటి అమ్మ భాషను మనందరం కూడా మన జీవితంలో అలవాటు చేసుకోవాలని మీ అందరం కూడా మనం చేస్తున్నాం. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, తదితర వాంగ్మయ సాహిత్యంలో అపార విజ్ఞానం దాగి ఉంది. ధర్మ బోధన, సామాజిక కుటుంబ విలువల యొక్క బోధన కూడా వాటిలో ఉంది. అవన్నీ సంస్కృతంలో ఉన్నాయి. వాటిని మనం తెలుగులోకి చాలా వరకు అనుమతించారు. వాటిని బాగా అనువదించుకొని మనందరం కూడా ఈ సాహిత్యాన్ని ప్రజలకు చేరేట్టుగా చూడవలసిన అవసరం ఎంత ఉంది, దానికి అందరూ కూడా పూనుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. పుట్టినప్పటి నుంచే మాతృభాష అందించాలా. ఇందాక గరికపాటి వారు చెప్పారు కదా, ఈ శిశువు ప్రాయం నుంచే చదువు వాళ్ళకి తెలుగులో చెప్పడం మొదలు పెడితే వాళ్ళకి మన యొక్క భాష అలవాటు అవుతుంది. అలా కాకుండా అక్కడి నుంచి ఏ ఫర్ యాపిల్ అని, డి ఫర్ డాంకీ అంటే నువ్వు కూడా అలా తయారు కారా అని చెప్పని, దాని అర్థమేమో నాకైతే అర్థం కాదు. మనం శుభ్రంగా మన పాటలు, మన మాటలు మనం ఉంచుకోవాలి. మన భారతీయ భాషల్లో పద సంపద ఎంతో విస్తృతమైంది. ఆంగ్లంలో 2.5 లక్షల పదాలు ఉన్నాయి. ఇంగ్లీష్లో, తెలుగులో ఎన్ని పదాలు ఉన్నాయి తెలుసా? తెలుగులో, తమిళ్లో 6 లక్షల పద సంపద ఉంది. ఇంగ్లీష్లో 2 లక్షల పదాలు ఉంటే తెలుగు భాషలో 6 లక్షల పద సంపద ఉంది మనకి. అంతటి ఘనమైన భాష మంది. అలాగే తమిళంలో కూడా ఉన్నాయి. ఈ పదాలు ఊరినే పుట్టవు కదా, పదాలు విజ్ఞానం ఉంటేనే పుడతాయి. ఆ విజ్ఞానాన్ని ఈ ఆంగ్ల భాష వ్యామోహంతో మనం అజ్ఞానంగా మార్చుకుంటున్నాం. ఆ వ్యామోహంలో మనం అమ్మ భాషను మర్చిపోతూ ఉన్నాం. కాబట్టి దయచేసి అందరూ కూడా తెలుగులో మాట్లాడడం నేర్చుకోండి. మన మిత్రుడు చెప్తున్నాడు, పని చేసాం వచ్చిందట, రావమ్మ తొందరగా వెళ్ళు వంట రూమ్లోకి వెళ్ళమంటే ఇటు చూస్తుందట ఆమె. మళ్ళా చెప్పాడు ఆయన, తొందరగా వంట రూమ్లోకి వెళ్ళవమ్మ పిలుస్తున్నారని. ఇటు చూసిందట. ఈయనకి అనుమానం వచ్చి కిచెన్లో పిలుస్తారు, తొందరగా వెళ్ళమ్మా అన్నాడు. కిచెన్లోకా సార్ అని వెళ్తానంటూ. అంటే ఇంట్లో పనిచేసే వంట మనిషి కూడా వంట అంటే గుర్తుపెట్టుకోలేక కిచెన్ అలవాటు అయిపోయింది. ఇంగ్లీషు పదాలు ఎక్కడైతే తెలుగు పదం లేదో అక్కడ ఇంగ్లీష్ పదం వాడడంలో తప్పు